అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇది వారం రోజులు వెన్నపూస అండి. మిక్సీలో వేసుకుని దాన్ని బాగా మిక్సీ పట్టేసుకుంటే అది వెన్నపూస వచ్చేస్తుందండి. చూడండి, వెన్నపూస ఎలా వచ్చింది చూడండి. ఒక 2-3 టైమ్స్ మిక్సీ పట్టుకోవాలండి. పట్టుకుంటే వెన్నపూస వచ్చేస్తుంది. చూసారా వెన్న ఎలా వచ్చిందో? దాని లోపల చిక్కటి వాటర్ వస్తుంది కదా, మజ్జిగలాగా వస్తుంది. అది పడేసుకోవాలండి. మజ్జిగలాగా వస్తుంది అగోండి, అది మజ్జిగలాగా ఉంది చూసారా? అది పడేసుకుని తెల్ల వాటర్ వచ్చేంతవరకు, మంచి నీళ్ళు వచ్చేంతవరకు కడిగేసుకోవాలి వెన్నపూసని. చూడండి, అవి వాటర్ పోసుకుని వంపేస్తూ ఉండాలి. 3-4 టైమ్స్ అలా కడుక్కోవాలండి. 3-4 టైమ్స్ కడిగేసుకుంటే మంచి స్మెల్ వస్తుందండి. నెయ్యి అన్నాళ్ళున్నా పాడవదు, చాలా బాగుంటుంది. మనం ఇంట్లో చేసుకున్న నెయ్యి చాలా బాగుంటుందండి. కొన్న నెయ్యి ఎలాంటిది ఉంటుందో తెలియదు మనకి. ఇంట్లో చేసింది బాగుంటుంది. చూడండి, మంచి నీళ్ళు వచ్చాయి చూసారా? మంచి నీళ్ళు వచ్చి తేటగా వచ్చేసాయి చూసారా? నీళ్ళు తేటగా వచ్చేంతవరకు కడిగేసుకున్నాను. కడిగేసుకుని ఇప్పుడు ఈ వెన్నపూసని ఒక గిన్నెలో వేసుకుంటున్నాను. వెన్నపూస అంతా తీసేసి గిన్నెలో వేసేసుకుని నీళ్ళు పడేసుకోవాలి. నీళ్ళు పడేసుకుని వెన్నపూస అంతా గిన్నెలో వేసుకుని స్టవ్ వెలిగించి, ఇది ముందు పాత వెన్న అండి, ముందు తీసి పెట్టుకున్న వెన్న ఒక బాక్స్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇది ఒకసారి కాస్తున్నానండి నేను. ఆ వెన్న ఈ వెన్న ఒకసారి కాస్తున్నాను. అక్కడ స్టవ్ వెలిగించుకుని ఆ వెన్నపూస గిన్నె స్టవ్ మీద పెట్టుకుని గరిటె పెట్టి తిప్పుకుంటూ, గరిటెతోని అడుగు పట్టకుండా బాగా తిప్పుకుంటూ మనం పెట్టేసి వదిలేసామనుకోండి అడుగు పట్టేస్తుంది. అడుగు పట్టకుండా తిప్పుకుంటూ కాచుకోవాలండి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు తిప్పుతూ ఉండాలి. తిప్పుతూ కాస్తూ ఉండాలి. దాంట్లో కాసిన వెన్నలోని నెయ్యిలోని ఒక తమలపాకు వేసుకోవాలండి. మంచి వాసన వస్తుంది. కాస్తున్నప్పుడు తమలపాకు వేసి నెయ్యి కాసుకుంటే మంచి స్మెల్ వస్తుంది. ఇంట్లో వాడుకోవడానికి సరిపోతుంది. ఇంట్లో చేసుకున్న నెయ్యి ఇంట్లో వాడుకోవడానికి సరిపోతుందండి. పిల్లలకి వేసి పెట్టినా శుభ్రంగా తింటారు. చిన్నపిల్లలకి చాలా మంచిది. దేంట్లోనైనా నెయ్యి వేసి, కొద్దిగా నెయ్యి వేసి పప్పు లేకపోతే చారు ఏదైనా వేసి పెడతాం కదా, కర్రీస్, నెయ్యి కొద్దిగా వేసి. ఇది పాత నెయ్యి అండి, నేను ఇంతకుముందు కాచిపెట్టుకున్న నెయ్యి. దాంట్లోనే ఇప్పుడు నెయ్యి పోస్తున్నాను. ఒక వడపోత తీసుకుని దాని మీద పెట్టి నెయ్యి అందులో పోసేస్తున్నానండి. చూడండి, అది వడపోత అలాగే దాని మీద ఉంచేస్తే దాంట్లో ఉన్న నెయ్యి కూడా మొత్తం కారిపోతుంది లోపలికి.